శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 947వ నామము పంచప్రేత మంచాది సాయిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, పంచ అంటే 5, ప్రేత అంటే ప్రేతలు కలిగిన, మంచ అంటే మంచముపై, ఆసీన అంటే ఆసీనురాలై ఉన్నది అని అర్థం. ఆ తల్లి ఆసీనురాలైన ఆ ఫోటో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఫోటో పుస్తకాల మీద ఎక్కడ పడితే అక్కడ మనకి ఫోటోల్లో కూడా లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఒక మంచం మీద కూర్చుని ఉంటుంది, అది చూస్తూ ఉంటాము. పంచప్రేతములను దానిపైన ఆసీనురాలే ఉంటుందన్నమాట. ఎవరి ఈ పంచప్రేతలు? ఆ పంచప్రేతలపై అమ్మవారు ఎందుకు కూర్చుని ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, ఈ నలుగురు కూడా అమ్మవారి యొక్క మంచానికి 4 కోళ్ళగా అమరి ఉంటారనమాట. సదాశివుడేమో ఒక తలపంలాగా అంటే ఒక పరుపులాగా అమరి ఉంటాడు. వీరు 5గురు పంచప్రేతలు. వీరు శక్తి ఉన్నప్పుడు దేవతలు, శక్తి లేనప్పుడు ప్రేతలు అన్నమాట. ఈ పంచప్రేతలతో కూడిన మంచం మీద జగన్మాత ఆసీనురాలై వారికి శక్తిని ప్రసాదించి వారిచే పంచకృత్యాలను చేయిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోనే వివరించారు. అమ్మా పరమేశ్వరి, ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కలిసి ఉన్నప్పుడే సృష్టి స్థితి లయ కార్యాలను చేయగలడు. శక్తి లేని శివుడు స్థానరూపుడే కదా, కదలడానికి కూడా అశక్తుడవుతాడు. నిన్ను ఆరాధించే హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయాలకు కారణభూతులయ్యారు. ఇది పంచప్రేత మంచాది సాయిని అని వర్ణింపబడిన ఆ తల్లి యొక్క నామం అన్నమాట. భైరవ యామల తంత్రంలోని బహురూపాష్టక ప్రస్తారము ఏమని వివరించింది అంటే, బ్రహ్మాదులు 4 కోళ్ళగా కలిగినది, మహేశ్వరుడు దిండు, సదాశివుడు పలకగా కల మంచం మీద పరమేశ్వరి త్రిపుర సుందరి శయనిస్తుంది. జగద్గురువులైన శంకర్ భగవత్పాదులు సౌందర్యలోని 92వ శ్లోకంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈశానుడు నిన్ను ప్రతి నిత్యము సేవించుకొనుటకు మంచంగా రూపుదిద్దుకున్నారు. నీ పతి పరమేశ్వరుడు నీకు దుప్పటి అయి నిన్ను ఆచ్ఛాదించి తన తెల్లని మేనిని ఎర్రగా చేసుకున్నాడు. నీ అరుణారుణమైన కాంతిని పరమేశ్వరుడిపై కూడా ప్రతిఫలించింది అని వివరించారనమాట. దేవి భాగవతంలో అయితే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు మంచం కోళ్ళగా సదాశివుడు పలకగా ఏర్పడిన మంచంపై భువనేశ్వరీదేవి ఆసీనురాలయ్యింది అని వివరించి ఉందన్నమాట. అంటే పంచప్రేత మంచాది సాయిని అనే నామానికి గల ఇంకొక అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, జీవుల యొక్క శరీరంలో స్థితమైన షట్చక్రాలకు ఆధార స్వాధిష్టాన చక్రాలకు బ్రహ్మగ్రంథి, మణిపూర అనాహత చక్రాలకు విష్ణుగ్రంథి, ఆజ్ఞాచక్రమున అనగా లలాట భాగమున రుద్రగ్రంథి, లలాట ఊర్ధ్వ భాగమున ఈశ్వర గ్రంథి ఉన్నాయి. సహస్రార చక్రంలో సదాశివుడు కొలువై ఉంటాడనమాట. వీరు 5గురికి పైన సహస్రార చక్రంలో బిందు రూపంలో కొలువై ఉన్న మాత పంచప్రేత మంచాది సాయిని అనే నామంతో కీర్తింపబడింది. జీవుల శరీరంలో నెలకొని ఉన్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములకు 5 కూడా ప్రేతలని అంటూ ఉంటారు. వీటికే పంచప్రేతలని పేరుంది. కోశ పంచకమే ప్రేత పంచకము అంటారు. ఈ ప్రేత పంచకమును అధిష్ఠించి అంతరాత్మ స్వరూపంగా ఉన్నది జగన్మాత. ఆమెయే పంచప్రేత పీఠం అధివసించి ఉన్న పంచప్రేత మంచాది సాయిని అన్నమాట. ఈ సమస్త విశ్వము కూడా పంచతత్వములమయం కదా. పంచభూతములు, పంచప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు ఇవన్నీ కూడా పరమేశ్వరి వాటిపై ఆసీనురాలై ఉండనప్పుడే చైతన్యవంతం అవుతూ ఉంటాయి. లేకపోతే ఇవన్నీ చేతనారహితంలే కదా. శక్తి ఉన్నప్పుడు దేవతలు, శక్తి లేనప్పుడు ప్రేతలుగా ఉంటూ ఉంటారు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు కోళ్ళుగా అమరిన, సదాశివుడు ఆ తల్పానికి పలకగా అమరిన అటువంటి మంచంపై అమ్మవారు ఆసీనురాలై ఆ పంచప్రేతలకు చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఈ నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే మన శరీరంలో, నామంలో చెప్పుకున్నాం కదా, మన శరీరంలో కూడా ఆ అమ్మవారు ఏ విధంగా నెలకొని ఉంటుందో అవి చైతన్యవంతం అవ్వాలి అంటే అమ్మవారి యొక్క నామాన్ని మనం మనసా వాచ కర్మణ స్మరిస్తూ ఉండాలి. శ్రీమాత్రే నమః.